ఇప్పుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే తోచుకోలి ఉండేవాడు ఒకడే ఉన్నాడు. జీవులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జీవులు చాలా మంది ఉన్నారు, ఈశ్వరులు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈశ్వరులు చాలా మంది ఉండాలంటే, ఒక జీవుడు ఒక పనివాడిని పెట్టాను, ఈ పనివాడు పని చేస్తున్నాడా చేయటం లేదా చూడటానికి ఒక సూపర్వైజర్ కూడా ఉండాలి. అన్నీ నేను యజమాని నేను చూసుకోను, వీళ్ళందరినీ, పైగా నేను ఎక్కడో ఉంటాను, వీళ్ళందరినీ చూడడానికి నాకు వీలవదు. అయితే వీళ్ళు చేసే ప్రతి పని నాకు తెలుస్తూనే ఉంటుంది త్రూ ఈశ్వరుడు. వీడేం చేస్తాడు, వాడితో పని చేయిస్తాడు, వాడు చేసిన తప్పును నాకు చెప్తాడు, వాడి తప్పును వాడికి చెప్తాడు కదా, వాడితో పని చేయిస్తాడు. కాబట్టి నేను ఎక్కడెక్కడ జీవుణ్ణి పెడుతున్నానో అక్కడక్కడ ఈశ్వరుణ్ణి కూడా నేను పెడుతున్నాను. మరి ఈ జీవుడు తక్కువవాడు, ఈశ్వరుడు ఎక్కువవాడా? వాడు చిన్న జీతవాడు, పెద్ద, వీళ్ళిద్దరూ కూడా నా సర్వీస్. అర్థమైందమ్మా? జీవుడు ఎవడో ఇప్పుడు తెలిసిందా? జీవుడు ఎక్కడ ఉంటున్నాడో తెలిసిందా? ఏం లైట్ దానికి వేడి వచ్చింది చూసావా? దానికి ప్రారంభవశాత్తు దానికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందనుకో క్యాండిల్కి రాలే, దానికి వచ్చిందని మనం ఏడవడం ఏంటి? ఆలోచించండి. అవునమ్మా, అన్నీ అంతే, ఏమొచ్చినా దానికి. ఎందుకంటే అదే కదా ప్రారంభవశాత్తు తెచ్చుకుంది. కుండాయి కూర్చుంటే ఏ ఆఫీసులోనో చల్లనీళ్ళు పోసుకుని ఉండేది కదా. ఆకారం పొందబట్టి కదా దాన్ని నిప్పు పెట్టి కారబెట్టి మరి వేడి చేసాం. అమ్మా తప్పలేదు. నిన్న ఎక్సర్సైజ్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి పైకి వాళ్ళు ఇవి తెచ్చుకున్నాము, దీపావళి చూపించారు. అయితే అమ్మా ఇది నాకు పాఠం చెప్పుకోవడానికి ఒక రోజు ఇవ్వు, ఇది బాగుంది, బాగా అర్థం అవుతుంది కదా అమ్మా. ఇప్పుడు మీకు దేహం అంటే ఎప్పుడైనా పొరపాటు, ఇప్పుడు ఈ పాఠం ఊరికే కూడమ్మా, మీకు ఎప్పుడు దేహం మీద భ్రాంతి కలిగినా దేహం ఆ ల్యాంటీను కనపడుతుంది. 2 ల్యాంటీన్లు పెట్టామనుకో, ఇది ఒకటి మూడు ఒకటి పెళ్ళాం, అంతే కదా. ఎన్నైనా పెట్టుకో, లోపల ఉండే క్యాండిల్ మాత్రం ఒకటే ఉంటుంది. అంటే ఇక్కడైతే మనం పెట్టిన క్యాండిల్ అదైతే ఇక్కడ అర్థం ఏం చేసుకుంటే నిప్పు, ఆ లోపల కాంతి ఇచ్చేటువంటి పదార్థం ఏదైనా ఉంటే అది ఒకటే ఉంటుంది. ఆ ఒకటి ఎవరి ప్రారంధానికి వాళ్ళకే ఉంటుంది. నీ ప్రారంధం నాకు లేదు, నా ప్రారంధం లేదు. ఎవరి అంటే ప్రారంధం అప్రధాన వస్తువుది, నేను ప్రధానమైన వస్తువు. అందుకనే నీలో ఎవరు బ్రహ్మము అన్నప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ఒక్క వాక్యం మహావాక్యం చెప్పేశారు. మరి మిగిలినదేమిటి? అప్రధానం. ఆ ప్రధానమైన వస్తువు ఒక అప్రధానంలో కలిసి ఉంటుంది. నేను అన్నీ కలిసి కొనుక్కోచుకుంటున్నాను. వంకాయలు కొనుక్కునేప్పుడు అన్నీ కొనుక్కున్నాను, అందులో ముచ్చిక పారేస్తున్నాను. ప్రతిబింబం జీవుడు. అసలు ల్యాంటిన్తో సంబంధం లేదు, క్యాండిల్తో సంబంధం లేదు జీవుడికి. ఏమ్మా పోనీ అందరితో సంబంధం ఉందా అంటే అది లేదు. కొన్ని గురుదేవులు ఎట్లా చెప్పేవాళ్ళంటే, ఒకడు పెళ్లిలో ఊరికే తినటం కోసమే వచ్చాడు, వాడికి ఎవరు బంధువులు లేరు, అమ్మాయి అబ్బాయి బంధువు కాదు, వాడికి అబ్బాయి బంధువు కాదు, కానీ వాడు తినటానికి వచ్చాడు. వాడు ఊరుకోడు అన్నమాట. పెళ్లివారి వైపు, పెళ్లి కూతురు వైపు వాడి పెళ్లి, అబ్బాయి వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి, వాళ్ళకి మీరు ఇలా చేసేవి ఏమీ నచ్చట్లేదు అని వీళ్ళ దగ్గర తెస్తారు. వీడు ఎవడో చాలా ప్రధానమైన వాడేమో, వాళ్ళ చుట్టం ఆ పెళ్లి కొడుకు వాళ్ళ సంబంధికులని ఇక్కడ వీళ్ళు చాలా మర్యాదలు చేస్తారు. అక్కడే పోతాడు మళ్ళీ. ఆ అమ్మాయి వాళ్ళ గురించి వాళ్ళకి చాలా గొప్పగా మాట్లాడతారు. వాళ్ళు నచ్చవండి, మీరు ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చివన్నీ పెడుతున్నారు, ఆ అమ్మాయి చాలా వాళ్ళు గొప్పవాళ్ళు, అలాంటి వాళ్ళు, వాళ్ళకి సొమ్ము పెడితే వాళ్ళకి బాగుండవు, ఏవో అక్కడ చెబుతారు. వాళ్ళు అనుకుంటారు వీడి వాళ్ళేమో అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటారు వాడి వాళ్ళేమో అనుకుంటున్నారు. ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు వీడి సంగతి బయటపడుతుంది. అప్పుడు వీడు పరారవుతాడు.
వాడు పెళ్లి కొడుకు. ఆ జీవుడు ఎక్కడికి పోతాడు అంటే మధ్యాహ్నం అవుతూనే సూర్యరశ్మి ప్రకాశించంగానే కళ్ళాకు నీళ్ళన్నీ ఎలా మాయమైతాయో, జ్ఞానం ప్రకాశించంగానే దేహానికి సంబంధం లేదు, ఆత్మకి సంబంధం లేదు జీవుడితో. మరి ఎందుకు ఈ జీవుడు అనవసరంగా? నిజంగా వాడు ఆలోచిస్తే ఆ పడినటువంటి ఆ ప్రతిబింబానికి లాంతర్తో ఏ సంబంధమైనా ఉందా అమ్మా? కదా. ఇప్పుడు లాంతర వేడెక్కుతోంది కానీ వీడు వేడెక్కుతున్నాడా? ఒకవేళ నీకు రోగం వస్తే, నీ శరీరానికి బాధ కలిగితే, దీనికి బాధ కలిగిందాను, నాకు జ్వరం వచ్చింది, వాడి మీద ఎలా మాట్లాడతాడో తెలుసునా? నాకు జ్వరం వచ్చింది, నాకు 3 పిల్లలు, వాడికి అసలు ఎవ్వరు లేరు, వాడికి అసలు సంబంధమే లేదు. దేహం అన్నా ఒప్పుకోవచ్చు, దీని నుంచే కనింది కాబట్టి ఇది నాకే 3 పిల్లలు ఉన్నారని ఇది మాట్లాడితే ఒప్పు. ఇది మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? ఇది అప్రధానం. అసలు విడగొట్టుకోవడమే అమ్మా. పరమాత్మ తత్వం తెలుసుకోవడం అంటే విడగొట్టుకోవడమే. ఇక తెలియకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఇది తెలియజేయడం కోసం రూపాయలు అక్కర్లేదు. రూపాయి ఇస్తే ఎవడు చెబుతాడు ఈ సంగతి నాయన? ఇది డబ్బుతో దొరికేది కాదు. ఎందుకు గాను నువ్వు మరి ఈ పూజలు చేస్తున్నావు? ఎందుకు గాను నువ్వు ఈ ఉపాసనలు చేస్తున్నావు? ఉపాసన. నేను యజ్ఞం చేస్తున్నా, నేను యాగం చేస్తున్నా, నేను ఇంకేదో ఉపాసన చేస్తున్నా. అసలు దేవుడు నాకు కనిపించాడు. దేవుడు ఎలా కనిపించాడు? కనిపించి నా రూపాన్ని అలా వెయ్యి అడుగుతుందా? అసలు బిడ్డ తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు కూడా మగపిల్లవాడు పుట్టేటైతే తల్లి యోనిని చూడడు. వాడు బోర్లబడి వాడు పుట్టుకొస్తాడు. బిడ్డ పుట్టేటప్పుడు తల్లి యోనిని వాడు చూడడు, చూడకుండా పుడతాడట. అయ్యో నాకు ఇంత మహాపాపం వస్తున్నది. అటువంటిది నువ్వు అమ్మవారుగా కల్లో కనపడడం ఏమిటి? ఆ భాగాన్ని నువ్వు ప్రతిష్ఠించమంటావు ఏమిటి అన్న అర్థం ఉందా అమ్మ? ఆ చెప్పేవాళ్ళకి అర్థం లేదు, ఈ వినేవాళ్ళకి అర్థం లేదు. ఎందుకు చేస్తున్నారు ఇలాంటి తప్పు పనులని నాకే తెలియదు. నిజంగా తత్వం తెలిస్తే ఏది కోరుతున్నావు, ఎందుకు కోరుతున్నావు? ఈ ప్రపంచంలో జీవుడే నిజంగా లేనివాడు అంటుంటే దేహం అన్నా ఉన్నది, అప్రధానమైందైనా ఉన్నదమ్మా. ఇది లేదనవాకండి. ఎట్లా లేదు అంటే కళలో ఉన్నట్టుగా ఉన్నది పోనీ. ఎందుకంటే కళలో రాజ్యం చేసినా నీకు లాభం లేదు, కళలో వెండి పాత్రలో తిన్నా నీకు ప్రయోజనం లేదు, నీ ఆకలి నీకు అలాగే ఉంటుంది. అట్లా ఇది అటువంటి మిథ్యాకార్యం వాడుకోవాల్సి వస్తుంది. అసలు లేని జీవుడు నిజంగా లేడు, సర్వాత్మన లేడు. జీవుడు లేడని చెప్పడం కోసం ఈ పాఠం. యథార్థంగా లేడమ్మా, లేడే. అజ్ఞానం వల్లే వస్తున్నాడు. అజ్ఞానం వల్ల వాడు ఏం చేస్తున్నాడంటే దేహభ్రాంతి కలిగిస్తున్నాడు. దేహభ్రాంతి అంటే ఏమిటి? ఈ శరీరం నేనంటున్నాడు. అసలు ఈ శరీరం వాడు కాదు, ఆ లోపల ఉన్న తత్వం వాడు కాదు. ఆ లోపల ఉన్న తత్వం సత్యం. ఎందుకంటే ఎన్ని రకాల శరీరాలు పెట్టినా అది అలాగే ప్రకాశిస్తుంది. ఈ నామరూపాలన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటున్నాయి కానీ ఆత్మకు సంబంధించి ఉండటం లేదు. ఆ పరమాత్మే ఒక పండులో ప్రజ్ఞానం బ్రహ్మ కదా, ఒక రుచినే బ్రహ్మం అన్నాం మనం. చింతపండులో పులుపుదనమే బ్రహ్మము, పంచదారలో తీపిద. ఆ తీపి తీసేసి చింతపండు ఇవ్వండి, ఆ పులుపు తీసేసి అది ఇంకేముంటాం, దాన్ని పిప్పేంటాం, విసిరి ఒకరు బారేస్తాం, దాన్ని అట్ట పెట్టుకో. ఆ పరమాత్మ ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ బ్రహ్మం అంటున్నాం. ఏ వస్తువు ప్రధానమో ఆ వస్తువు బ్రహ్మము. మరి మీరు ఇక్కడ అడగచ్చు, మీరు అడగట్లేదు కానీ పాపం, అంటే దాని గురించి ఆలోచించేది. మీరు దీపం పెట్టింది ప్రజ్ఞ బ్రహ్మం అంటున్నాను కదా, ఏ కుండలో దీపం పెట్టినా అలాగే ఉండాలి కదా. మరి ఈ ప్రజ్ఞ ఒక దాంట్లో పుల్లగాను, ఒక దాంట్లో తీయగాను, ఒక దాంట్లో చేదుగాను, ఒక దాంట్లో వగరుగాను వేరే 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 వేరేగా మారుతున్నది కదా, ఒకటే ఉండట్లేదు కదా. ఎవరికి ఆ డౌట్ రాలేదు.
బ్రహ్మము ఒకటే అయినప్పుడు ఆ ఒకటిగానే ఉండాలి కదా, వేరే వేరేగా. రుచి ఉపాధి రుచి ప్రధానం అంటున్నారు కదా మీరు. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు రుచే, చింతపండులో పులుపు ప్రధానం, పంచదారలో తీపి ప్రధానం అంటున్నారు కదా. ప్రజ్ఞ అన్నప్పుడు దీపాలన్నీ ఒకే రకంగా, అంటే నామరూపాలు వేరే ఉన్నా కూడా దీపం యొక్క లక్షణం అంతా ఒకటే ఉంటుంది కదా. అలా ఉండట్లేదు కదా ప్రజ్ఞ. అదే ఆ రుచి వేరువేరుగా ఉంటుంది కదా, ఒకటే ఉండాలి కదా. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు అర్థమైందా? వేరువేరుగా ఉంటుంది కదా. మరి వేరువేరుగా ఉన్నప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అన్న పదం ఒకటిగానే ఉండాలి కదా. 2, 3, 4, 5 షడ్రుచులుగా మారుతున్నదంటే అది ఉపాధి లక్షణం. అది ఏ ఉపాధిని ఆశ్రయించిందో అక్కడ మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఫ్యాన్ అనే ఉపాధిని ఆశ్రయించి కరెంటు గాలి ఇస్తోంది, బల్బ్ అనేటువంటి ఉపాధిని ఆశ్రయించి లైట్ ఇస్తోంది. ఈ 2 పనులు చేస్తున్నది ఒక కరెంట్. ఫ్రిడ్జ్ అనే ఉపాధిని ఆశ్రయించి చల్లబరుస్తోంది, హీటర్ లో వేడి చేస్తోంది. మరి కరెంటుకు వేడి చేయటం లక్షణమా, చల్లబరచడం లక్షణమా, వెలగడం లక్షణమా, గాలి ఇవ్వడం లక్షణమా అంటే దానికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏ ఉపాధిలో పెడితే ఆ ఉపాధి లక్షణాలు దానివిగా అది చూపిస్తుంది. ఎప్పుడు మీకు ఎవరన్నా మీ ఇంట్లో కరెంట్ ఉందా అని అడిగారు అనుకో, నువ్వు లైట్ వేసి చూసి మీకు కరెంట్ ఉందో లేదో చెప్తానని అంటావా? ఫ్యాన్ తిరుగుతుంటే చేయి పెట్టి చూసి ముందు కరెంట్ ఉందో లేదో చెబుతానని అందులో వేలు పెడతామా? పెట్టం కదా. ఫ్యాన్ తిరుగుతుంటే కరెంట్ ఉన్నది, లేకపోతే లేదు. అలా ప్రజ్ఞ నీకు తెలిస్తే అంటే అన్నిట్లో అదే కదా, అదే ఉన్నాయి. అట్లా నీవు తెలుసుకో. నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఎక్కడి నుంచి నేను వెళ్ళి తెలుసుకోవాలి? నీ జీవత్వం నుంచి తెలుసుకో. అసలు 24 గంటలు చాలా కన్నా పరమాత్మని గురించి విచారించుకుని నిలబడ్డానికి 24 hours చాలటలే. ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకుని ఎందుకమ్మా ఈ టైం అంతా ఇంకా వేస్ట్ చేసుకోండి. ఈ 24 గంటలే సరిపోకపోతే మిగిలిన పనులకు ఎందుకు అనవసరంగా? మనం పొట్ట పోషించుకోవాలి కాబట్టి 8 గంటలు ఆ ఉద్యోగం ఏదో చేసి మరి ఆ డబ్బులు రాబట్టి దీన్ని పోషించాలి కదా, ఆ పని చేసేది. మిగిలిన 8 గంటలు నిద్రపోవాకండి, ఇంకో 8 గంటలు వేస్ట్ చేయవాకండి. మనకు 24 గంటలు ఉంటే ఒక 8 గంటలే మనం ఉద్యోగం చేస్తున్నాం. దాని తాలూకు ఆఫీస్ నుంచి వచ్చి ఆ ఆఫీసులో గోళాలన్నీ మన ఇంట్లో ఎందుకు మాట్లాడుకోవాలి? వాళ్ళ వల్ల మనకి ఏమిటి ఉపయోగం? మన పని ఏదో మనం చేస్తున్నాం, అది కూడా ఎందుకు చేస్తున్నాం? ఇది నన్ను నమ్ముకుని వచ్చింది కాబట్టి దీనికి ఓ ముద్ద పెట్టాలి కాబట్టి. అంతకు మించి సంపద కూడా అక్కర్లేదు నాయన, ఆశ కూడా అక్కర్లేదు. ఇంకా ఏం చేయమంటావు? నీలో ప్రధానమేది అప్రధానమేది. ఎప్పుడైనా జ్వరం వచ్చింది, నాకు బాధ కలిగింది, లేకపోతే చికెన్ గున్యా వచ్చి నొప్పులు వచ్చినాయి అనుకున్నావు అనుకో, అదే తెచ్చుకున్నావే, అది ఎట్లా వేడిగడి కాలుతున్నదో అట్లా నువ్వు కాలుతున్నావు. నేననే వాడికి అసలు రోగమే రాదు. ఎందుకని? నిప్పుకు చెదలు అంటుకుంటాయా? బ్యాక్టీరియా ఎక్కడ ఉండగలదు? ఈ శరీరంలో ఉండగలదు. ఏమ్మా నాలో ఉండలేదు. ఎందుకంటే నేను వండుతున్న అగ్నిని ఏదొచ్చినా నాలో కాలిపోతుంది. అది ఉండడానికి వీల్లేదు. ఏమ్మా నీకు ఆ భావం కలిగిందనుకో, దానికి బాధ ఉంటుంది, నీకు బాధ ఉంటుంది. నిజంగా జబ్బు ఎవరిని బాధిస్తోంది? నాకొచ్చింది. నీకు తలనొప్పి వచ్చినందుకు బాధ కాదు, వాడు వచ్చి అడగలేదని బాధ. పరామర్శించాలి. ఇంత జబ్బు చేస్తే ఎవ్వరు వచ్చి మాట్లాడించలేదు. ఇది ఏమన్నా దానికోసం ఏడవడం కూడా. ఇంకా బాగా చెప్పుకుందాం. ఇప్పుడు జీవుని గురించి మీకు పూర్తిగా అవగాహన అయిందా అమ్మా? ఇప్పుడు జీవత్వం అది తెలియకపోతే ఇక్కడ నీకు తెలిసే అవకాశం లేదు. 143 బిల్లు వచ్చింది. 2 గంటలకు వచ్చింది.
అధమభావశ్చ తేషాం స్యాదస్తు తేన కిం స్వప్నస్థలాద్య భిక్షాభ్యాం న బుద్ధ స్పృశ్యతే కలుగు. అది అంత చెప్పిన దానికి ఒక్క శ్లోకంలో ఇంత ముక్క చెప్పేశాడు. ఏమిటంటే నాయన, కల్లో నీకు రాజ్యం వస్తే, కలలో నీకు భిక్షుక వృత్తి చేస్తే, కల్లో అడుగుతున్నాము నేను భిక్షగాడిని అయిపోయినానా, కల్లో రాజ్యం రాగానే నేను రాజునైపోయినానా, కళ మెళుకువ రాగానే ఇది లేకుండా పోతున్నది కదా, అట్లా ఈ జగత్తంతా అని చెప్పాడు కదా ఇందులో శ్లోకంలో. కళ నీకు మెళుకువ వస్తే ఎలా కళ సత్యం కాదు, అట్లా జ్ఞానం కలిగితే ఇది సత్యం కాదు అన్నాడు. నా జ్ఞానం కలగలేదు. జ్ఞానం అని మీరు చెప్తున్నారు కానీ ఆ పరమాత్మ ఎవడో నాకు ఇంకా తెలియదు. నాకు ఈ జగత్ ఏమో సత్యంగానే అనిపిస్తుంది, నాకేమో బాధ ఉంటుంది, నాకు దుఃఖం ఉంటుంది, ఉత్తమ అధమ భావం కూడా ఉంటుంది నాకు, వీడు ఎక్కువ వీడు తక్కువ అని. అందుకని నాయన ఇప్పటిదాకా నీకు ఈ పాఠం చెప్పి నా బుద్ధ స్పృశ్యతే కలుగుతూ నాయన, ఈ పై శరీరాన్ని క్యాండిల్ టచ్ చేయలేదు. ఒకవేళ ఇస్తే దాని తాలూకు వేడి ఇవ్వగలదేమో కానీ దీన్ని అసలు ముట్టుకుని దీన్ని కాల్చగలరా? కాల్చలేదు. దీన్ని ఎవడూ ఏమీ చేయలేడు కదా, నా స్పృశ్యతే ముట్టుకోలేడు అసలు. అలాంటప్పుడు లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఈ శరీరాన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే దీని ఆధారం చేసుకునే అది ఉంది. ఒకవేళ ఏమైనా చేస్తుంది అంటే దీనివల్ల ఇది ఆధారం చేసుకుని పుట్టినటువంటిది దానికి ఎగనెస్ట్ గా అయితే ఉండదు కదా, దానికి వ్యతిరేకమైందైతే అది పుట్టినప్పుడే దాని చావాలి. ఆ పై పదార్థం ఏదైతే ఉందో అది లోపల ఉన్నటువంటి ఆ అప్రధానమైన దానికి అప్రధానమైంది గిట్టదని అనుకుందాం. ఇద్దరికి ఏముందాం వ్యతిరేక స్వభావం గలవ అని అనుకుందామంటే అది అసలు అక్కడ పుట్టదు కదా. ఆ వ్యతిరేక స్వభావం కలది ముందు అదే పుట్టింది పండుకి తర్వాత కదా. పైన వరి విత్తనాలకి వరి గింజలకి పైన పొట్టే ముందు ఒడ్లే ముందు పుట్టే కదా. అది పుట్టిన తర్వాత దాని లోపల దాని తాలూకు పాలు పోసుకున్నాడు, పాలు గింజ గట్టిపోయింది కదా. అదే దానికి విరుద్ధమైనదైతే ప్రధానమైనది ఎవరు? ఆ వడ్ల బియ్యపు గింజ. అప్రధానమైనది ఏమిటి? దాని పై కవర్. అట్లా ప్రతి గింజకి పై కవర్ ఉంటుంది, దాని తాలూకు వ్యవహారం లోపల ఉంది. ఈ ఇద్దరికి పడకపోతే అది పుట్టేటప్పుడే దీన్ని లోపల పుట్టించదు కదా. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళిద్దరికీ పడుతున్నది, వాళ్ళిద్దరికీ విరుద్ధమైనటువంటి భావం లేదు. మరి ఎవరికి విరుద్ధమైన భావం కలుగుతుంది? విరుద్ధమైనదంటే ఏమిటి? నాకు ఉన్నదాన్ని నాకు లేదు అని అనిపించడమే విరుద్ధం, అంతే కదా. నాకు ఏదైతే ఉందో అది కాదు అని అనిపించడం కదా విరుద్ధం. కాబట్టి నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను పరిపూర్ణుణ్ణి, నాకు అపరిపూర్ణత్వం లేదు. మరి నాకెందుకు ఈ అసంతృప్తి? పూర్ణమైన నాకు ఇతడి కోరికే ఉండకూడదు, ఎందుకంటే అన్నీ నాకే ఉన్నాయి కదా. పరిపూర్ణమైన ఆత్మని అన్నప్పుడు అన్నీ నాకున్నాయి. మరి నాకు లేదు అనేటువంటిది ఎందుకు కలుగుతోంది? నేను ఆ అజ్ఞానం వల్ల నేను జీవుణ్ణి అయినాను కాబట్టి. నేను బ్రహ్మముగా ఉంటే నేను అపరిమితుణ్ణి, బ్రహ్మముగా ఉంటే నేను అపరిమితుణ్ణి, నాకు పరిమితి లేదు. నేను ఎప్పుడైతే జీవుణ్ణి అయినానో అక్కడ బౌండరీస్ గీస్తుంది. ఇంతవరకే మా ఇల్లు, ఆ పక్కవాడిది ఒక అడుగు గలుపుకుంటే వాడుదంతాడు కదా. నేను బ్రహ్మముగా ఉన్నప్పుడు ఈ మొత్తం నాదే. ఎప్పుడైతే జీవత్వం పెట్టుకున్నానో నేను పరిమితుని అయిపోయినాను. నువ్వు జీవత్వం పెట్టుకో, లోక వ్యవహారం కోసం జీవత్వం పెట్టుకో. పిల్లలు అప్పటికప్పుడు ఆడుకుందామని అందరు గుంపెడు పిల్లలు వచ్చారు. వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒరే మనం ఏం ఆట ఆడుకుందాం? మనం ఇప్పుడు హాస్పిటల్ ఆట ఆడుకుందాం. ఇప్పుడు హాస్పిటల్ ఆట ఆడుకుందాం అనేటప్పటికీ ఒకడు డాక్టర్ అయిపోవాలి, ఒకడు పేషెంట్ అయిపోవాలి. వీడిని పడుకోబెట్టాలి, వాడు స్టెథోస్కోప్ పెట్టి చూడాలి. నిజంగా వీడిప్పుడు డాక్టర్ అయినాడా? ఏ మెడికల్ కాలేజీలో చదివి వచ్చాడు వీడు? వాడు డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి అంటున్నాడు. ఎవడు?
ఈ పడుకున్నవాడు వాడు ఇట్లా పొట్ట వచ్చి చూసి ఒరే నువ్వు నిన్న బాగా సుష్టుగా భోజనం చేసావురా, 2 పూటలు తినాల్సింది 3 పూటలు తిన్నావురా, అందుకని నీకు పొట్ట నొప్పి వచ్చింది, ఇదిగో ఈ గోళీ వేసుకో అని వాడికి ఇచ్చేస్తాడు. వాడికి కడుపు నొప్పి లేదు, వాడు పేషెంటు కాదు, వీడు డాక్టర్ అవ్వలేదు. అంటే ఏం చేశారు ఇప్పుడు? డాక్టర్ యొక్క భావాన్ని చేత వీడు భావితుడు అయిపోయినాడు. ఎవడు? ఈ డాక్టర్ గా ఉన్న పిల్లవాడు. వీడు అప్పుడు పిల్లవాడే, ఇప్పుడు పిల్లవాడే. వాడు ఇప్పుడు మరి హాస్పిటల్ ఆట ఆడుకోవాలి, వీడు డాక్టర్ కావాలి, హాస్పిటల్ అంటే డాక్టర్ కావాలి. ఆ భావంతో వీడు భావితుడై నేను డాక్టర్ని అయినా అన్నాడు. ఇంకా కాసేపటికి ఆయనతోంచి నాలాంటి ముసలమ్మ ఒకటి వచ్చి, ఓ డాక్టర్ గారు రండి, నాకు కొంచెం కడుపు నొప్పి వచ్చింది, జైలు నొప్పి వచ్చిందని. బామ్మ నాకు తెలియదే, నేను ఆటలో డాక్టర్ని, నిజం డాక్టరు తొందరగా డాక్టర్ తిరగని అంటాడు. అంటే ఏమిటి? వాడికి ఆ డాక్టర్ గా వేషం వేసినప్పుడు కూడా వేషం ఏం వేయలే వీడిప్పుడు. ఆ భావంతో భావితుడైనప్పుడు కూడా వాడికి తెలిసింది నేను డాక్టర్ని నిజంగా కాదు, నేను మందు ఇస్తే ఆ ముసలామె తగ్గదు, నా మందు ఎవరికి పనిచేస్తుంది. ఏమ్మా ఇప్పుడు నువ్వు నటించడానికి ఈ భానుమతి అన్న శరీరం భావితుడు అయిపోయినావు, నటిస్తున్నావు. నీకు తెలియాలి నటిస్తున్నట్టు. ఆ పిల్లవాడు నువ్వు డాక్టర్ కదా, నాకు మంది అని ఆ ముసలం వచ్చి అడిగితే వాడు కాదన్నాడు కదా, నేను డాక్టర్ని కాదు, నువ్వు నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోవాలి కానీ నేను మందు ఇవ్వకూడదు, అంతేగాని నేను డాక్టర్ని మంది ఇస్తానని ఇచ్చాడు, ఇవ్వలే. అంటే వాడికి తెలుసు. నీకు అలా తెలుసుకుని ఈ ప్రపంచంలో వ్యవహారం నువ్వేం చెయ్యక్కర్లేదు, నువ్వెక్కడికో వెళ్ళక్కర్లేదు. ఏమ్మా ఏ ఉపాసన చెయ్యక్కర్లేదు, ఏ దేవుణ్ణి కొలవక్కర్లేదు. అమ్మా నువ్వు తెలుసుకో. ఏమ్మా ఇది కష్టమా? అస్సలు కష్టం కాదన్నా, ఇది అసలు కష్టం కాదు. విచారణ చేసుకుని నిలబడాలి, విచారణ చేసుకుని డాక్టర్ నిలబడగలగాలి. నువ్వు గాలి వీస్తే నేను గాలి కొట్టుకుపోయేటట్టుగా ఉంటానంటే రాదు, గాలి వీస్తూనే ఉంటుంది. ప్రాపంచికమైనటువంటి విషయాలు నిన్ను ఊగిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ నువ్వు ఆ భావంలో నిలబడాలి. మరి ఈ పిల్లవాడు ఎప్పుడు మెడిసిన్ చదివి ఎప్పుడు డాక్టర్ అయినాడు? ఇప్పుడు ఈ డాక్టర్ ఆట అయిపోయింది. ఇంకా కాసేపటికి పురే మనం స్కూల్ ఆట టీచర్ అయిపోయింది. వీడు క్షణంలో టీచర్ అయిపోయినాడు. వీడు ఎప్పుడు బీఈడీ చేయలేదు, ఏ డిగ్రీ వీడికి లేదు, వీడు టీచర్ అయిపోయినాడు. అవును, పిల్లలు ఆడుకుంటారు, కుర్చీలన్నీ పిల్లలు అయిపోయినాయి. టీచర్ అనగానే వాడు కర్ర చేతిలో పట్టుకుని ఆ కుర్చీని చావబాస్తూ టీచర్ అయిపోయినాడు. అంటే టీచర్ అయిపోయినాడు అంటే వాడికి ఏమన్నా వేషం మారిందా? వాడు అప్పుడు కూడా అలాగే ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. టీచర్ ఆట అయిపోయిన తర్వాత కూడా వాడు అలాగే ఉంటాడు. వాడు మారాలి. అట్లా నువ్వు అప్పుడు కూడా బ్రహ్మమువే, ఇప్పుడు కూడా బ్రహ్మమువే. ఈ శరీరం పోయిన తర్వాత కూడా నువ్వు బ్రహ్మమువే. నువ్వు బ్రహ్మము కావటం లేదు. అందుకే తత్వమసి, అది నీవు అయ్యుంటివి. నువ్వు అదే, నువ్వు కొత్తగా బ్రహ్మం అవటం లేదు. కొత్తగా అయినావంటే మళ్ళీ పోవాలి. ఈ భావాన్ని, అంటే ఈ శరీరము, ఈ పేరు, ఈ భావాన్ని చేత నువ్వు భావితుడైనావు. ఎందుకు భావితుడైనా? అదే నా సంకల్పం. ఎప్పుడైతే ఆ భావం చేత భావితుడైనానో ఆ పేషెంట్ భావితుడైనాడు. అంటే వాడు ఇప్పుడు రోగి అనేటువంటి భావం చేత వాడు భావింపబడ్డాడు, భావితుడైనాడు. అంటే వాడు ఏం కావాలి? నేను రోగి అనేటువంటి భావంతో భావితుడైనా కూడా నేను పడుకోను, నేను కూర్చుంటాను అంటే ఈ డాక్టర్ ఏమంటాడు? రే నువ్వు పడుకునే తీరాలి కూడా. ఈ ఆడద్దులే, ఇవాడు ఇంకో ఆట ఆడుకుందామని ఇంకో జన్మకెళ్ళాం. మనం చేసిన పని అదే. ఏ ఆట సంతృప్తినివ్వటం లేదు.
ఇంకో ఆటకి వెళదాం, ఇంకో ఆటకి ఈ ఆట మరి గిట్టకపోతే ఈ ఆట వద్దు, మళ్ళీ ఇంకో ఆట ఆడుకుందాం. ఇంకో ఆట నచ్చకపోతే అవును చేయడం చేస్తుంది. అవును చూపిస్తుంది. అవును జీవుడు పులిపిల్ల గడ్డి తింటాం మొదటి మేకపిల్లలతో చేరి అట్లా జీవత్వంలో చేరి నువ్వు నేను జీవుణ్ణి అని అనుకుంటున్నావు. అస్సలు స్వప్న రాజ్యముకు కలలో రాజ్యంలో నువ్వు కలలో కాదు, నీకు జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఈ భావమే కలుగుతోందంటే నువ్వు ఆ భావం చేత భావితుడివైనావు. నువ్వు ఈ ఆటలో పూర్తిగా ఇమ్మర్స్ అయిపోయావు. ఆట ఆడుతున్న వాడికైనా నేను డాక్టర్ని కాదు అని తెలుస్తోంది, కానీ నీకు మాత్రం నువ్వు డాక్టర్వే అనుకుంటున్నావు. ఆట ఆడుతున్నవాడు ఆటలో డాక్టర్ అన్నారు, కానీ యథార్థంగా వాడు డాక్టర్ అమ్మా. వాడు ఏ కాలేజీలో చదవకుండానే వాడు డాక్టర్ ఎట్లా అయినాడు? వీడైనా వాడిని కాదురా నువ్వు ఎక్కడ చదివి రాలేదు మెడికల్ కాలేజీలో, నువ్వు నాకెట్లా పుట్ట చూస్తావు, నాకు మంది ఎట్లా ఇస్తావు అని వీడు అంటున్నాడా? అంటే వాడిది మిథ్యనే, వాడి రోగము మిథ్యే, వీడి డాక్టర్ తరము మిథ్య. అందుకని ఆ దేవుడు మిథ్యనే, ఈ జీవుడు మిథ్యనే, వీడు వాడిని పూజ చేయడం నాటకం కోసమని ఆట కోసమని మనమందరం ఒక ఆట ఆటని ఆటగా ఆడుతాం. ఆటని యథార్థంగా ఆడతాం. యథార్థంగా ఆడినప్పుడు ఏమవుతుంది? బాధ కలుగుతోంది. ఎప్పుడు చెప్పేవాడు హరిశ్చంద్రుడు వేషం వేస్తావు. హరిశ్చంద్రుడు వేషం వేసిన వాడికి ఆ కాసేపు డైలాగుల్లో లోహితాసుడు చచ్చిపోయినాడు అంటున్నాడు, కానీ ఆ చచ్చి పడున్న వాడు కూడా చావలేదు. వీడిని తగలబెట్టడానికి డబ్బులు అంటున్నాడు, కానీ వాడిని తగలబెట్టకూడదు, ఎందుకంటే వాడు బతికున్నాడు, వాడు చావలే. ఆ సంగతి డబ్బులు నమ్మన్న హరిశ్చంద్రుడికి తెలుసు, నా దగ్గర డబ్బులు లేవంటున్న చంద్రమణికి తెలుసు, పడుకున్న లోహితాసుడికి కూడా తెలుసు. నన్నేం కాల్చరు, నేను ఊరికే కాసేపు పడుకుంటే చాలు, నిజంగా నన్నేం తగలబెట్టరు. తగలబెడతారంటే వాడు అక్కడ పడుకుంటాడు. ఈ ముగ్గురు తెలిసి డబ్బులు లేవు, నా దగ్గర రూపాయి కూడా లేదు అంటున్న చంద్రమతికి బ్యాంకులో కావాల్సినంత బ్యాలెన్స్. ఎందుకంటే చంద్రమతి వేషంలో ఆవిడ ఎలా మాట్లాడాలి. ఈ చేస్తున్నది నటన, ఇది వేషం అని తెలుసుకో. నీకు అసలు ఏ విధమైన దుఃఖం ఉంది, ఏ బాధ, దేహ తాదాత్మ్యం ఉంది అంటే జీవ తాదాత్మ్యం ఉంది. జీవ తాదాత్మ్యం జీవుడికి దేనికో తాదాత్మ్యం, దేహంతో తాదాత్మ్యం. జీవుడికి ఎలాంటి తాదాత్మ్యం? ఇది నేనని. వాడి దుంపదేగా వాడు కాదు వాడికి కాదు, వాడు దేహాన్ని నాదంటున్నాడు. దేహాన్ని మాడిస్తే వాడికి మాడినట్లు కాదు కదా. వాడు ఎలాగూ దీంతో సంబంధం పెట్టుకోలేదు. ఇది పడిపోయినా వాడికి బాగాలేదు. అసలు ఆ జీవుడే చెప్తాడు కదా, వాడికి సంబంధం లేని దాంట్లో నీకు అంటే ఇలా గొడవ జరుగుతున్నప్పుడు సంఘర్షణ దగ్గర ఏం పడుతుంది, అదే విచారణ. అంటే అది ఎందుకు ఉండనిస్తోందంటే దేహానికి అది ముందు నుంచి అలవాటు. ఇది ఎదురు తిరగడానికి ఇదో కూడా ఊరుకుంటుంది. అవును, పుట్ట మీద ఎంత కొడితే మాత్రం పాము వస్తుందా అండి. అహంకారం చావాలి. అహంకారం అంటే ఏమిటి? అందరినీ కొట్టడం తిట్టడం అహంకారం కాదు, నేనన్న భావమే అహంకారం. నేను ఒకడిని ఉన్నాను అన్నదే. నువ్వు ఉన్నావు, ఎవరిగా ఉన్నావు? నువ్వు దేహంగా, నువ్వు జీవుడిగా లేవు. విద్యా ధనాదుల చేత నాకు డిఫరెన్స్ కనపడుతోంది కదా అంటున్నాడు. ఏమిటంటే చదువు అందరికీ ఒక రకంగా రావటం లేదు.
ధనం అందరికీ ఒక రకంగా ఇవ్వటం లేదు. ఒకడు ఉత్తమ కులంలో పుడుతున్నాడు, ఒకడు నీచ కులంలో పుడుతున్నాడు, వారు గొప్పవాడే అయి ఉండొచ్చు. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఒక బ్రహ్మం అయితే అందరూ ఒకలాగే ఉండాలి కదా. అందరూ ఒకలాగా ఉండాలి అయినా మనం ఈ మాటకు ముందే చెప్పుకున్నాగా ఉపాధి భేదం ఉంటుంది. తెచ్చుకున్న కర్మ వేరు, ఉపాధులు వేరు, కానీ బ్రహ్మం ఒక్కడే, అలాగే జీవుడు కూడా ఒక్కడే. ఎందుకంటే ఎక్కడ బ్రహ్మం ఉంటే అక్కడే ప్రతిబింబం ఏర్పడుతుంది. కానీ ప్రతిబింబం ఇంకోటి ఏ ప్రతిబింబమైనా ఒకటే. ఒక బింబానికి ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడ్డా అవన్నీ ప్రతిబింబాలే, కానీ వాటికన్నిటికీ బింబం ఒకటే. అట్లా అనేక జీవులు మీకు కనిపించవచ్చు, కానీ నిజంగా జీవులు అనేవాళ్ళు ఎక్కువ అనేక మంది లేరు. ఉన్నవాళ్ళు ఒక జీవుడే, ఒక బ్రహ్మమే, ఒక జగత్తే, అదే ఒక ఈశ్వరుడే. వాడే ఉపాధి భేదాన్ని బట్టి చాలా మందిగా మనకు కనుక్కున్నాడు, చాలా మందిగా కనుక్కున్నాడు. తస్మా ముముక్షుభిర్నైవ మతి జీవేశవాదయో కార్యాకింతు బ్రహ్మత్వం విచార్యం బుద్ధ్యతాంచతూనైనా ఎవరికైతే మోక్షం కావాలి అనుకుంటున్నారో, మోక్షం కావాలి అంటే అర్థం ఏమిటి? మోక్షం అనేది ఒక అర్థంలాగా ఒక ప్లేస్ కాదు కదా. మనం ఏదో ఆ ఊరికి పోదాం, కష్టపడైనా సరే, మీ అందరి డబ్బులు మోసం చేసినా సరే, కృషి బ్యాంకులో వాడలే అందరి డబ్బులు మోసం చేసి మీ అందరి పుణ్యాలు నాకు ఇచ్చేసేయండి, నేను ఒక్కడిని మోక్షానికి పోయి ఆ మోక్షం అంతా నేను కైవసం చేసుకుని మిమ్మల్ని అందరిని అక్కడికి పిలుచుకుంటాను. ఎందుకంటే సరేలే ఎప్పటికైనా మనం పిలిచిపోతారు కదా, ఈ మన పుణ్యం అంతా మా పుణ్యం, నీ పుణ్యం, నీ పుణ్యం, అన్ని పుణ్యాలు ఇస్తే నాకు ఎక్కువ పుణ్యం వస్తుంది. ఎక్కువ పుణ్యం తీసుకుని నేను మోక్షానికి పోయి అక్కడికి పోయిన తర్వాత అదే నాదే అయిపోతుంది కదా, మిమ్మల్ని అందరినీ అక్కడికి లాక్కుపోవచ్చు. మోక్షం అనేది ఒక ప్లేస్ కాదు, ఒకడు ఇచ్చేది కాదు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఏ గురువు అయినా మీరు 1000 రూపాయలు తీసుకురండి, లేకపోతే 10,000 గణపతి సత్యనారాయణకి పాద పూజ అంటే 10,000 మీరు తీసుకురండి, నేను మీకు మోక్షం ఇస్తాను అంటే మోక్షం ఆయన చేతులు పన్ను కాదు, ఇచ్చేసిపో అనడానికి. మోక్షం ఒకటి ఇచ్చేది కాదు. ఏమిటి మోక్షం? బంధం లేదని తెలియడమే. నాకు దేనితో బంధం ఉంది? దేహంతో బంధం నాకు ప్రాబ్లం లేదు. ఎందుకని? ఎప్పుడు ఒక అప్రధానమైంది ఒక ప్రధానమైన దాంతోనే ఉండాలి కదా అమ్మ. దీంతో నాకు ప్రాబ్లం లేదు. ఎందుకని? దీన్ని నేను తెచ్చుకున్నాను. ఏ వాసన అన్నా కానీ నేనేం అనుభవించాలన్నా అనుకుని దీన్ని నేను తెచ్చుకున్నాను. ఈ తెచ్చుకున్న దాంట్లో నాకు ప్రాబ్లం. నాకు ఇప్పుడు బంధం ఎవరు కలిగించారు? నా శరీరం నన్ను బంధించడం లేదు. చూడండి, శరీరం బంధించిందమ్మా ఎప్పుడు. అది పాపం చాలా అనుకూలంగా ఉంటుంది. వాడ నొప్పి పుట్టిందే జీవుడు బంధిస్తాడు. శరీరం నేను అనుకున్నామంటే సంబంధికుడిగా బంధిస్తాడు. నిజంగా మనని బంధించేవాడు జీవుడు. జీవుడికే బంధం. జీవుడికి కూడా అజ్ఞానవశాత్తు వాడికి తెలియని కారణంగా దేహమే తాను అనుకుంటున్నాడు. కాబట్టి వాడు వదలవలసింది దేహం నేను కాదు. దేహంతో తనకున్న బంధాన్ని జీవుడు వదలాలి, అప్పుడు మోక్షమే. అంతే కదా. బ్రహ్మముకి ఎప్పుడూ మోక్షమే, వాడికి ఎప్పుడూ బంధమే లేదు. దేహానికి బంధం ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రతి అప్రధానమే దేహం ఒప్పుకున్నాం కదా. పైన లేరే కదమ్మా దేహం. అది ఎప్పుడూ కూడా లోపల ఉన్నటువంటి ఒక పరమాత్మ ఆధారం పెట్టుకునే. చింతపండు పులుపు లేకపోతే చింతపండు ఎట్లా ఉంటుంది? ఉప్పి ఒట్టి దానికి ఇప్పే అంటాం, అది చింతపండే అంటాం. ఏమ్మా, ఎప్పుడైతే నిమ్మకాయలోంచి రసం అంతా పిండండి, ఆ చెక్క ఎట్లా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? దానిలో ఉన్న ఆ శక్తి, ఆ నిగారింపు, ఆ మెరుపు ఏముందా? శవం. అసలు అన్నీ అంతే అమ్మా. సృష్టిలో ఏ పదార్థం అన్నా చూడండి, ప్రజ్ఞ తీసేయండి, అది పనికి రాకుండా. ఆ ప్రజ్ఞ దేంట్లో పెట్టుకొని ఉంటుంది? ఆ అప్రధానమైన వస్తువులో కలిసి ఉంటుంది. కాబట్టి అప్రధానమైన వస్తువు ప్రధానానికి బంధం కాదు. ఇవాళ మనం నేర్చుకోవాల్సింది అదేమ్మా. మరి బంధం ఎవడు సృష్టిస్తున్నాడు? అసలు నాకు బంధం సృష్టించిన వాడెవడు?
జీవుడు సృష్టించాడు. జీవుడికి శరీరంతో సంబంధం లేదు, పరమాత్మతో సంబంధం లేదు. ఎందుకంటే వాడు పరమాత్మ నుంచి పుట్టాడా. కొంతమంది జీవుడు పరమాత్మ అంశ అంటారు. పరమాత్మ నుంచి ఒక భాగమా? పరమాత్మ రూపాయి అయితే వీడు నయా పైసానా? కాదు. అలా నయా పైసా అయినట్లయితే నువ్వో పైసా 100 మంది 100 పైసలు తీసేస్తున్నా అనుకో, అందుకే పూర్ణస్య పూర్ణమాదాయ. నువ్వు పూర్ణంలో నుంచి ఒక పూర్ణాన్ని తీసేసిన పూర్ణమే అవశిష్యతే, మిగిలేది పూర్ణమే ఉండాలి. ఎవరైనా 4లోంచి 1 రూపాయి తీస్తే మళ్ళీ 4 రూపాయలే ఉంటాయి అంటే అట్లా ఉంటాయి? ఉండవు కదా. ఏమ్మా? కాబట్టి పూర్ణంలో నుంచి ఒక జీవుని ఎంతమంది జీవులను తీసినా పూర్ణంగానే ఉంటుంది. అది అసంపూర్ణం కాదు. మరి మోక్షం ఎవరికి మోక్షం కావాలి? నాకు మోక్షం కావాలి. ఎవడి? నేను జీవుణ్ణి అయిపోయి నేను దేహంతో కలిసి, నిజంగా నాకు దేహంతో కలవాల్సిన పని లేదు. ఎవడికి? జీవుడికి. బ్రహ్మమా ఎప్పుడూ దేహంతోనే ఉంటున్నాడు. ఎందుకంటే వాడు అప్రధానమైన వస్తువుని తను కావాలని తెచ్చుకున్నాడు. తెచ్చుకోకపోతే తన ఉనికి లేదు. ఉనికి చూపించడానికి వ్యక్తం అవ్వాలంటే తెచ్చుకోవాలి. ముందు ఆ కవర్ తెచ్చుకునే తర్వాత తను వచ్చాడు. ఏ గింజ అయినా చూడండి, పొట్ల గింజ, కాకర గింజ చూడండి, అది మొక్క కావాలంటే ఆ గింజను అక్కడ వదిలేసి అందులో నుంచి వస్తుంది. తల్లి గర్భంలో నుంచి వస్తున్న గుడ్డల ఆనందం వస్తుందా రాదు? ఆ వచ్చేటప్పుడు ఆ తొడుగులు ఏం చేస్తుంది? కింద వదిలేస్తోంది, దానిలో నుంచే వస్తుంది. గింజంతా కింద వదిలేస్తుంది. మన పొట్ల గింజలు, శనగలు చూడరాదు, బెడదాకులు మొలకు వచ్చేస్తుంది కదా, చిక్కుడు గింజలు అన్నీ, ఏ గింజలైనా. ఈ జీవేశ్వర వాదం ఏదైతే ఉందో, నీకు నిజంగా మోక్షం కావాలంటే ఎవరికి మోక్షం కావాలి అని విచారం. అసలు మోక్షం అక్కర్లేదు అని నిర్ణయాన్ని. ఎందుకని? నువ్వు విచారణ ఎవరిని గురించి చేస్తావు? పరమాత్మని గురించి అయినా చేయాలి, దేహాన్ని గురించి అయినా చేయాలి. దేహానికి బంధం లేదు, పరమాత్మకి బంధం లేదు. నీకు అర్థమైపోయింది. ఎందుకంటే ప్రధానమైన వస్తువుకి బంధం లేదు, అప్రధానమైన వస్తువుకి బంధం లేదు. ఎందుకంటే అప్రధానమైన వస్తువు ప్రధానమైన వస్తువు చేత బంధింపబడలేదు, ప్రధానమైనది కూడా అప్రధానంతో బంధింపబడలేదు. ఈ ఇద్దరిని నేను అని భావిస్తున్న ఒక అనవసరమైనటువంటి ఒకడు వచ్చాడే. ఎవడు? మనం లెక్కలు చెప్పుకుంటూ ఒక ఎక్స్ అనుకుంటూ చివరికి ఎక్స్ సాల్వ్ అయిపోయిన తర్వాత ఎక్స్ ఏమైపోతుంది? ఎక్స్ లేదు, అసలు ఎక్స్ లేదు. నీకు వాల్యూ దొరికేదాకే ఎక్స్ పెట్టుకుంటున్నావు. చివరి స్టెప్ ఏమిటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంత వాల్యూ. కాబట్టి నీకు వాల్యూ తెలియలేదు కాబట్టి ఎక్స్ను ఆధారం చేసుకుని దాన్ని లాక్కుని వచ్చి సవాళ్ళు చేసి చివరిలో దాన్ని డిరైవ్ చేసి ఇది ఎక్స్, ఈ ఎక్స్ వాల్యూ ఇది అని చెప్పి, అంటే నంబర్లు లెక్కలు కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ ఇంకా హాఫ్ ఏం లేదు, ఎక్స్ వాల్యూ 1. అట్లా జీవుణ్ణి తీసుకొచ్చావు నువ్వు. ఎందుకంటే వాడితో నువ్వు వ్యవహారం చేస్తున్నావు కాబట్టి నీ దేహాన్ని వాడు నాదనుకుని నేను వాడు నేను అనుకోవడం కాక దీనికి సంబంధించిన వాళ్ళు కూడా వాడి ఇది వాడిది అనుకోవటం పోయి అదే వాడికి పెద్ద బుద్ధి తక్కువ పని చేస్తున్నాడు. అంతటితో ఊరుకోకుండా దీనికి సంబంధించి ఇది మా అబ్బాయి, ఇది మా ఇల్లు అండి, అది నా బ్యాంక్ బ్యాలెన్స్, ఏ బ్యాలెన్స్ తీసుకోవడానికి చివరికి జీవుడే లేకుండా పోతున్నాడు. పరిశూర్ణమైన వాడు, యథార్థంగా ఉన్నవాడు కాదు. వాడి ఉనికిని గురించి విచారిస్తే జీవుడు లేకుండా మోక్షం కావాలి అంటే ఎవరో నన్ను అడుగుతారు, మోక్షం కావాలి అని కూడా ఒక కోరికే కదా. అసలు మోక్షం అనేది లేదమ్మా. అదే నువ్వు లేదనుకుని నువ్వు బంధం క్రియేట్ చేసుకున్నావు. నువ్వు క్రియేట్ చేసుకున్నావు అంటే గురుదేవుడు ఎప్పుడు అనేవాళ్ళు, యమధర్మరాజు దగ్గర పాల ఫ్యాక్టరీ లేదు,
పాసాలు వేసి నిన్ను పట్టుకోవడానికి నువ్వే మోహం అనే పాసం వాడి చేతిలో పెట్టావు. లాక్కుపో నన్ను, నువ్వే తాళ్ళు కట్టి వాడి చేతికి తాళ్ళు ఇచ్చావు. లాక్కుపోయి ఏం చేస్తున్నాడు? ఈ ఆట వద్దురా, ఇంకో ఆట ఆడదాం అనుకునే వెంటనే ఇంకో ఆటలోకి వెళ్ళిపోతున్నాం కదా. అలా ఈ ఆట వద్దు, ఇంకో ఆట వద్దు, ఈ జన్మ వద్దు, ఇంకో జన్మ వద్దు, ఒక జన్మ వద్దు, పన్ను జన్మ వద్దు, ఇది జన్మ వద్దు, అలాగే రకరకాల జన్మలు ఎత్తి ఎత్తి మానవ జన్మకొచ్చి అసలు నిజంగా మనం ఏం చేస్తాం? ఎన్నో జన్మలను ఎత్తి ఎత్తి పొట్ట పొరకి ఎన్నెన్నో పనులు చేసాం. మనం ఏమిట్రా పని చేసామంటే కేవలం పొట్ట నింపుకోవడానికి. నేను భాగవతం చదువుతుంటే ఒక మంచి మాట కనిపించింది. వందిట వంది ఏం చేస్తుంది అంటే పెళ్లిళ్లలో అన్ని విస్తరాకులు వేసి అన్ని భక్ష్యాలు, లడ్డూలు, ఏమిటో లడ్డు కూడా భక్ష్యమేగా, అన్ని తినే పదార్థాలన్నీ పెట్టి వడ్డించారు. అందరూ భోజనాలు చేశారు. భోజనం చేసి ఇంకా ఇంత వదిలి ఆ విస్తరాకులన్నీ ఎత్తుకుపోయి అందులో ఆ విస్తరాకులో వెతుక్కుంటే మధురమైనటువంటి ఆద్య భక్ష్యములు దొరుకుతాయి. పండి పారేసిన విస్తరంలో తినాలంటే తియ్యటివి, నెయ్యితో చేసినవి భక్ష్యం దొరుకుతుంది దానికి. కానీ అది ఆ విస్తరాకులో భక్ష్యం తినదు, దానికి ఇష్టం లేదు. అక్కడ ఎవరో పురీషము అక్కడ దొడ్డిపోయినాడు. పురీషం అంటే అది గబగబా పరిగెత్తి పండి అది తినడానికి. ఇక్కడ ఎంగిలివే అనుకోండి, ఎంగిలివే అయినా కూడా పందికి వీడక్కర్లేదు. వదిలేసిన నెయ్యి భక్ష్యాలు, నెయ్యి తియ్యగా ఉన్నవి ఇవి తినకుండా ఆ పంది ఆ పురీషం తినడానికి ఎట్లా పరిగెత్తుతుందో, ఈ జీవుడు ఆత్మగా ఉండి లోపల ఉన్నటువంటి తన కథ తాను వినకుండా బయటి కథలకు పరిగెత్తున్నాడు. పంది కంటే హీనమన్నాడు. నిన్న నాకు చాలా ఆనందం అనిపించి రాధమ్మని కూర్చోబెట్టి చెప్పాను. మరి ఎవరో ఒకళ్ళకి చెప్పకపోతే ఆనందం ఆగదు. నాకై నేనే చదువుకున్నా. చూడమ్మా, ఆత్మకథ చెబుతాను అంటే ఎంతమంది వచ్చారు? మన కాలేజీలో ఎంతమంది వచ్చారు? మధుర ఆద్య పక్షాలని పన్నీరు మెచ్చునాని ఇది తినదుట, దానికి అక్కర్లే. ఇది నీ కదా, నువ్వు బయట పెట్టే కదా. ఏమిటండి ఆవిడ ఏం చెబుతున్నారు అనవసరం ఎంత వింటూ ఉంటారు. నాకేమో మహా ఆనందంగా ఉంటుంది. అదే పందికి మరి పురుషమే నచ్చుతోంది కదా. మరి ఇవి భక్ష్యాలు తినమంటే తింటుందే, తినను. అలాగే లౌకికమైనటువంటి విషయ వాంఛలు ఈ జీవుడికి నచ్చుతాయి. వాడికి కూడా, వాడి తక్కువ కూడా లేదమ్మా. వాడికి ఎందుకు నచ్చుతానంటే తను లేనివాడు. తను ఉన్నవాడైతే ఉన్న వస్తువును వెతకడానికి వెతుకుతాడు. తను లేనివాడు కాబట్టి మిథ్యలోనే వెతుక్కుంటున్నాడు. ఏమ్మా, వాడు నిజంగా లేనివాడే కదా, అందుకు లేనిదే వెతుక్కుంటున్నాడు. వాడు ఉన్నవాడైతే ఉన్నదాన్నే వెతుక్కుంటున్నాడు. అందుకే అమ్మ అన్నం పెట్టి, పప్పు పెట్టి, పాయసం పెట్టి, అన్నం ఒకటిదే, పప్పు ఒకటిదే, పాయసం అన్నీ ఒకటి అన్నీ. ఎవరన్నా మాట్లాడుకుంటే ఏమన్నా నిజంగా సినిమా పెట్టారు అంత ఒట్టిదిరా, ఊరికినే అంటే అమ్మ ఉయ్యాల్లో పడుకోబెట్టే హాయి అని చెప్పేసి. అంటే ఈ ప్రపంచంలో హాయి అంత హాయి లేదు. నువ్వేదో ఉందని అనుకుని వచ్చావేమో ఈ ప్రపంచంలోకి పిచ్చోడా. ఇక్కడ హాయి ఏమీ లేదు. ఇక్కడ హాయిని వెతుక్కోవాకు. మనం ఇక్కడ హాయిని వెతకడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే హాయి వెతికితే డబ్బులు వస్తే హాయి అనుకున్నాం, చదువుకుంటే హాయి అనుకున్నాం, ఉద్యోగం వస్తే హాయి అనుకున్నాం కదా. ఈ మూడు హాయిని ఇవ్వలే. అయితే పెళ్లి చేసుకుంటే హాయి ఉంటుందేమో. ఇంకా ఇంకా గుంతలో తీసుకు పాడైపోతుంది. మా వాడు చెబుతాడు, కొడుకైతే వీడే తంతాట, కూతురైతే ఇంకోటి పిలిపించి తన్నిస్తుందట. అలాగేంటారు
కొడుకులు కూడా కూతురు ఎవరినా సుపుత్ర ప్రాప్తిరస్తూ అంటాను అనుకో నేను. వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉంటుంటారు కదా, అమ్మ బాగా దీవిస్తున్నావు అంటే వీళ్ళని ఏదో దీవించావని నువ్వు అనుకుంటున్నావు, వీళ్ళని ఏదో అంటే బ్లెస్ చేశానని. కానీ వీళ్ళు కొడుకుని కన్నారు అనుకో వాడేదంతాడు వీళ్ళని, వీళ్ళు కూతురు కనదనుకో ఇంకోటి పిలిపించుకుని ఇస్తుంది అది. అంటే పుట్టడమే అది తన్నేది కూడా దేహాన్నే కదా తంతున్నారు. దేహం అంటే ఇంక్లూడింగ్ మనసు, దేహం అంటే పంచకోశాలు. మా పిల్లలు మరీ చిన్నప్పటి నుంచి ఈ పాఠం వినేవి దీంట్లో ఉన్నారు కదా. అట్లా అందుకని నిజంగా నీకు మోక్షం కావాలంటే ఎవరిని విచారిస్తావు? మోక్షం కావాలంటే మంత్రంతో మోక్షం రాదు, డబ్బులతో మోక్షం రాదు. ఎవరిని గురించి విచారిస్తే మోక్షం వస్తుంది? దేహ విచారణ చేస్తే మోక్షం రాదు, ఆత్మ విచారణ చేస్తే మోక్షం రాదు. మరి ఏమొస్తుంది? దేహానికి ఆత్మకి మధ్యలో ఒకడెవడో అన్వాంటెడ్ వాడు ఒకడున్నాడు. వాడే నీకు బంధాన్ని క్రియేట్ చేశాడు. బంధం తప్పించుకోవాల్సింది వాడు. కాబట్టి వాణ్ణి గురించి వాడు బంధం ఎలా వచ్చిందో నువ్వు విచారణ చేస్తే నీకు ఇది పోతుంది. అంతేకాని జీవుడు గొప్పవాడా, ఈశ్వరుడు గొప్పవాడా, జీవుడు సర్వజ్ఞుడు కించిజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని నువ్వు ఎన్నిసార్లు వాదన చేసినా, ఎంత